శుభములు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 పేతురు 2:21 ఈ విధంగా రాయబడింది. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు మీ కొరకు బాధపడి, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సిలువలో పలు బాధలు పొందినాడండి. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన తృణీకరింపబడిన వాడాయన, వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధి నొందిన వాడైనాడు. ఎందుకో తెలుసా? ఈ వీడియో చూస్తున్న సోదరి సోదరుల, నీ పాపముల కొరకు, నిన్ను పాపం నుంచి విడిపించడానికి నీ పాపము యేసుప్రభు తీసుకున్నాడు. నిన్ను శాపం నుంచి విడిపించడానికి నీ శాపాన్ని యేసుప్రభు తీసుకున్నాడు. నీకు విడుదల ఇవ్వడానికి యేసుప్రభు బంధింపబడినాడు. నిన్ను మరణ శిక్ష నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు సిలువలో మరణించడానికి సిద్ధపడినాడు. నీ కొరకు బాధపడి, నీ కొరకు శ్రమపడి, నీ పాపం నిమిత్తం సిలువలో ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా సర్వలోక మానవాళికి ఇది నా పాప క్షమాపణ, విడుదల, విమోచన. మాటలు వింటున్న సోదరి సోదరుడా, పాపం నుంచి విడుదల పొందబోరుచున్నావా?